సాక్షాత్తు పెళ్లి చేసుకుని నీ భర్తను వదిలేసి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చి ఈ రోజున ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? మరి నీలాంటి వ్యక్తిని ఏం చెయ్యాలి? నిలువునా పాతేయాలి అంటున్నారు ప్రజలందరూ కూడా. ఇట్లాంటి ఈ వీరగంధం లక్ష్మీపార్వతి గురించి చెప్పుకోవాలంటే నిజంగా చిరాకైంది. మురుగుంట కంటే దరిద్రమైన ఆ నోరుతోటి ఆమె మాట్లాడే మాటలు మన నోరు కూడా అపవిత్రం అయిపోతుంది. మనం కూడా నిజంగా ఏదైనా ప్రక్షాళన చేసుకోవాలి స్నానం చేసి ఆవిడ గురించి మాట్లాడితే. ఇంతకంటే ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉండదు. అట్లాంటి ఈ మనిషి ఎందుకు ఈ విధంగా 10 మందిలో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి తన పరువు తనే తీసుకుంటుంది? అంటే నాకు పరువు లేదని చెప్పుకుంటున్నట్లే ఉంది ఈ రోజున ఆవిడ మాటలు, ఆవిడ విధానం. మరి సాక్షాత్తు ఆయన దేవుడిగా భావిస్తాం అందరం కూడా తారక రామారావు గారిని. మరి అట్లాంటి వ్యక్తి స్థాపించిన పార్టీని వాళ్ళ భుజస్కంధాల మీద మోస్తూ ఏ విధంగా ఈ రోజు కూడా పరువుగా బ్రతకటానికి, అదే విధంగా ఆ పరువు పోకుండా కాపాడుకోవటానికి ఆయన ఏదైతే కొన్ని ఆశయాలు చెప్పారు, ప్రజల్ని ఏ విధంగా మనం చూసుకోవాలి, వాళ్ళని ప్రగతి పదం వైపు ఏ విధంగా నడిపించాలి, పార్టీ బాధ్యతలు తీసుకొని ఈ రాక్షసి ఈ కబంధ హస్తాల్లో నుంచి ఆ మనిషిని కాపాడుకోలేకపోయాం, కనీసం పార్టీనైనా కాపాడుకుందాం అనే ఆశయంతో ముందుకు వెళ్తుంది నారావారి కుటుంబం, నందమూరి కుటుంబంతో కలిసి. ఆ విషయం మర్చిపోయింది ఈ దుర్మార్గురాలు.